హాయ్ హలో నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ వలయం. ఇదైతే పార్ట్ 1 వీడియో కంటిన్యూషన్. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి లింక్ క్లిక్ చేసి చూసేయండి. లేకుంటే ఈ వీడియో లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతాను, అక్కడ కూడా మీరు చూడొచ్చు. మిస్ చేయకుండా చూడండి. నేను నిన్న పార్ట్ 1 లో చెప్పినట్లుగా దీంట్లోనే ఫ్లవర్ షో జరిగేది. ఇక్కడ లోపలైతే రంగు రంగుల ప్రపంచం లాగుంది. లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం రండి. ఈ ఫ్లవర్ షో అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ కి ట్రిబ్యూట్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఆకాశంలోంచి పూల వర్షం కురిసినట్టు నేలంతా పూలమయం అయిపోయింది. రండి ఒక లుక్ వేసేద్దాం. ఈ రెడ్ ఫోర్ట్ అయితే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కి ఏ మాత్రం తీసిపోకుండా పూలతో చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతానికి సంబంధించిన స్వాతంత్ర సమర యోధులందరి శిలా విగ్రహాలు పెట్టి వాళ్ళు చేసిన పోరాట ప్రతిమని గురించి మనకు కళ్ళకు కట్టినట్టు వివరించున్నారు. చూడ్డానికైతే చాలా అద్భుతంగా. ఈ జనాలందరూ ఎక్కడి నుంచి వచ్చారో గానీ లోపలికి వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటే బయటికి పోయే వాళ్ళు పోతానే అయితే ఏ మాత్రం తగ్గట్లేదు. వాటర్ స్ప్రింక్లర్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ 10 days జరుగుతుంది కాబట్టి ఈ పూలు చెట్లు వాడిపోకుండా వాటి మీద నీళ్లు పడుతూ ఉన్నాయి. అవి మన మీద పడుతుంటే ఆహా ఎంత బాగుందో. ఇదైతే ఈ షోకే హైలైట్ గా నిలిచింది. పాల సముద్రం లాగుంది. ఎన్ని రకాల పూలు, నా లైఫ్ లో అయితే ఇన్ని రకాల పూలు ఎక్కడా చూడలేదు. ఒకటి రెండు కాదు, కొన్ని వందల రకాల పూలున్నాయి ఇక్కడ. ఈమె పోజ్ అయితే పువ్వులు తాకితే వేసేస్తాను దెబ్బ అన్నట్టుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది మాకైతే. ఇక మేము సాహసం చేసి మళ్ళీ ఇంకోసారి వచ్చేసాము. ఎందుకంటే ఈ పూల ప్రపంచం చూడడానికి ఇంకో సంవత్సరం దాకా ఎదురు చూడాలి. అందుకే కళ్ళార తృప్తిగా చూసేసాము. నేను ఇక్కడ చూపించిన వాటిల్లో మీకు ఎన్ని రకాల పువ్వులు తెలుసో వాటి పేర్లు కమెంట్ చేయండి. మినిమం 200 లైక్స్ అండ్ 100 కమెంట్స్ అయితే ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవి కానీ రీచ్ అయితే నేను ఈ ఫ్లవర్స్ పేర్లన్నీ కమెంట్ చేసి అయితే పిన్ చేస్తాను. ఇక అక్కడ నుంచి బయటకైతే వచ్చేసి మన దూల పనులు అయితే స్టార్ట్ చేసాము. ముక్కుసూటి మనుషులైతే దీన్ని అస్సలు ట్రై చేయబాకండి. ఎందుకంటే బొక్క బోళ్ళ పడతారు. మనమైతే అడ్డదిడ్డ మనిషి కాబట్టి అడ్డదిడ్డమైన దారిని దాటుకుంటూ అవలోకగా వెళ్ళిపోయాం.
ఈ చెట్టు ఏర్లు చూడండి. హారర్ ఫిలింకి అయితే ఏ మాత్రం తీసిపోద్ది ఈ చెట్టు. రాత్రిలు పూట గాని ఈడకి వెళ్ళావంటే ప్యాంటు తడిచిపోద్ది. ఫస్ట్ లో చెప్పినట్టు ఈ వీడియోకి పార్ట్ 1 అయితే వీడియో చివర్లో కార్డ్స్ లో యాడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.